హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ ఉమెన్ అవుట్ దేర్. ఏంటో అండి, ఈ ఎండలు దంచేస్తున్నాయి. ఇప్పటి నుంచి ఇంతగా ఉన్నాయంటే ఇంక ముందు మనకి క్రోకోడైల్ ఫెస్టివల్ తప్పేటట్లేదు. ఏంటి ఈ ఫొటోస్ అనుకుంటున్నారా? అయితే పదండి క్విక్గా బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. నిన్న మేము ఋషికొండ టీటీడీ టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి నుంచి అయితే ఒక 1 అవర్ ట్రావెలింగ్ టైం, 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈవినింగ్ అయితే కొంచెం కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది కదా అని ఈవినింగ్ బయలుదేరాము. ఇస్కాన్ టెంపుల్ సాగర్ రోడ్ క్రాస్ అవుతూ వెళ్ళాలి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. చూసారా లెఫ్ట్ సైడ్? ఇది స్టెప్స్ ద్వారా ఎక్కే వాళ్ళకి. ముందుకుంది చూడండి, కొండపైకి ఇది రోడ్ ఎంట్రన్స్. మేము అక్కడికి వెళ్ళేసరికి 5:45 అయిపోయింది. బ్రేక్ ఉండేటప్పుడు మళ్ళీ 6:30 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుందని చెప్పారు. సరే ఇంకా కిందెందుకు వెయిట్ చేయడం అని కొండపైకి అయితే ఎక్కేసాము. ఎప్పుడైనా మీరు వైజాగ్లో ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ టైం ప్లాన్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో అయితే దర్శనం కూడా మీకు త్వరగా అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈవినింగ్ వ్యూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దర్శనానికి ఇంకా టైం ఉందని చెప్పి మేమైతే కొన్ని ఫొటోస్ అలా దిగేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అది మా కాలేజ్, ఇదంతా అక్కడికి అడుగుతున్నారు అక్క. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని బయటికైతే వచ్చేసాము.
ఎలాగో డిన్నర్ టైం అయిపోయింది కదా అని అక్కడి నుంచి మేము డిన్నర్కి అయితే ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇది జైల్ రోడ్ దగ్గర ఉంది. చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ ఆల్ వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్, డెజర్ట్స్, టిఫిన్స్ అండ్ వాట్ నాట్ ఆల్ ఎట్ వన్ ప్లేస్ లాగా అన్నీ దొరుకుతాయి. మేమైతే ఎప్పుడూ ఇక్కడ నాన్ వెజ్ ట్రై చేయలేదు. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మేమైతే లైట్గా టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం. అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.